అనుకుంటున్నాను. భగవాన్ దర్శనానికి స్పర్శ దర్శనానికి వచ్చిన తర్వాత నాలో మార్పు అలా కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది. విజయనగరంలో జరిగిన దాసాజీ చేసిన క్లాసులు, సేవక దీక్ష క్లాసుల్లోని ఫస్ట్ క్లాసులో నాకు చాలా పనులు పెండింగ్ ఉండిపోయి ఎన్నో సంవత్సరాలు, కానీ అది ఎందుకు జరగట్లేదు అర్థం అవట్లేదు. అప్పుడు భగవాన్కి అడిగాను ఆ క్లాస్లో, ఎందుకు భగవాన్ నాకు జరగట్లేదు, అయిపోతుంది అనుకున్నది కూడా అవ్వట్లేదు ఎందుకు, మా అబ్బాయి స్థితి కూడా అలాగే ఉంది, ఎందుకు అవ్వట్లేదంటే అప్పుడు చూపించారు పితృదేవతల ఆశీర్వాదం లేకపోవడం, అది ఎవరెవరు ఆశీర్వాదం లేదో అది కూడా చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళకి ప్రేయర్ చేసుకోమన్నారు, చేసుకున్నాను. మళ్ళీ రెండోసారి క్లాస్ పెట్టినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం మొత్తం చాలా వరకు అంత బాగా పాజిటివ్గా తెలిసింది అన్నీ కూడా. నవగ్రహ హోమ పూజ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే పూజ చేసినప్పుడు సూర్యగ్రహం పూజ రోజు పూజ చేస్తూనే ఉన్నాను నేను. నాకు ఎప్పుడు ఒక 17 సంవత్సరాల క్రితం నుంచి అమ్మ భగవాన్ ఎప్పుడు ఇక్కడ ఊపిరితిత్తుల్లో బంగారం ఉయ్యాలను ఊగుతూ ఉంటారు అన్నమాట. నేను ఆనందంగా ఉంటే చాలా ఫాస్ట్గా ఊగుతారు, లేదంటే స్లోగా ఊగుతారు. నాకు అది ఎప్పుడు ఇలా చూసుకుంటే తెలుస్తుంది ఎప్పుడు కూడా అమ్మ భగవాన్. అయితే అమ్మ భగవాన్ శ్రీమతిలా మామూలుగా అమ్మ భగవాన్ ఎలా ఉంటారో అలా ఉంటారు అనమాట. కానీ ఆ సూర్యగ్రహము పూజ స్టార్టింగ్ రోజు ఒక్కసారి ఇలా జ్యోతిలాగా ఇదైంది అంతే. అప్పటి నుంచి చూసుకుంటే లోపల పరంజ్యోతి ఉంది. పరంజ్యోతి అమ్మ భగవాన్ ఉన్నారు తప్పించి పాత అమ్మ భగవాన్ లేరు. అది క్లియర్గా తెలుస్తుంది నాకు. నా శరీరం కూడా ఎలా ఉందంటే, కొన్ని సంవత్సరాల క్రితం భగవాన్ చెప్పారు, నీ శరీరం కాదు, నీది కాదు, నీ మనసు నీది కాదు, ఇవన్నీ చెప్పారు కదా కానీ నేను అనుకునేది భగవాన్ ఎలా చెప్తారు కదా, అది ఎలా సాధ్యం అవుతుంది అని. కానీ ఇప్పుడు అది అనుభవిస్తున్నాను నేను. ఒక్కొక్కసారి కొద్ది రోజులు గడుస్తున్న కొద్ది నాకు బాగా స్థితి తెలుస్తుంది అనమాట. శరీరం ఉంది కానీ అది అసలు ఉన్నట్టు అనిపించట్లేదు. ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది దానికి. అలాగే నా తల కూడా ఉన్నదా లేదా అన్నట్టు అసలు ఏం తెలియట్లేదు. ఆలోచనలు కూడా ఎలా అంటే ఏది అవసరమైతే అది వస్తుంది. మాట కూడా అంతే, ఆ లోపల అమ్మ భగవాన్ పలికించినట్టు ఆ అవసరానికి మాట వస్తుంది. అలాగని కోపం అది వచ్చినప్పుడు వస్తుంది కానీ ఉండట్లేదు ఎంతసేపు, అది వెంటనే పోతుంది అనమాట. ఆ బుర్రలో ఆ స్ట్రెయిన్ కానీ అది అసలు ఏమీ కూడా తెలియట్లేదు నాకు. అసలు నా శరీరం ఉందా లేదా అన్నట్టే ఉందన్నమాట. అది నాకు భగవాన్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. చాలా స్థితి బాగుంది. అలాగే ఇప్పుడు దాసాజీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ రోజు చూసుకోమన్న సాక్షిభావ స్థితి చూసుకున్నాను. ఆయన నాకు ఎంత చేశారో నాకు తెలుసది, నా భగవాన్కు ఉన్న బంధంతో నాకు తెలుసు అదంతానే. అలాగే మరుసటి రోజు చేసినప్పుడు కూడా ప్రాసెస్ జరిగింది. నిన్న నైట్ చేసినప్పుడు సహస్రారంలో ఈ పద్మం తిరుగుతూ ఉందన్నమాట. 1000 రేకుల కమలం అని చెప్తారు కదా, అది తిరుగుతూ ఉంది. తిరుగుతుంటే మధ్యలో ముత్యంలాగా ఆ బొడ్డు దగ్గర ముత్యంలా ఉందన్నమాట. అది అలా చూసేసరికి అలా పెద్ద పరంజ్యోతి అయిపోయింది. అది చాలా పెద్దది, అలా విశ్వం అంతా వ్యాపించినట్టు అనమాట. అదంతా కూడా నేను బాగా అనుభవించాను ఆ స్థితి అంతా కూడా. ఇంత గొప్ప అనుభూతిని ఇచ్చిన పరంజ్యోతి అమ్మ భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు. మన కోసం ప్రతి క్షణం రేయింబావుల్లో కష్టపడుతున్న దాసాజీలకి నా అనంత కోటి కృతజ్ఞతలు. ओम सच्चिदानंद परब्रह्मा परंज्योति भगवती समेत श्री परंज्योति भगवते नमः। ओम